अभी नेहमिया 13:4-9 पढ़िएगा, 4-9, నెహెమ్యా 13:4-9. మరి నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 4 నుండి 9 వరకు. నెహెమ్యా 13:4-9. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 4 నుండి 9 వరకు. 4 నుండి 9 వరకు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 4 నుండి 9 వరకు. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలగజేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు, ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వరలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణిని నేను అక్కడికి మరల తెప్పించి తిని మరియు లేవీలకు రావలసిన बस इधर में इस बात को समझना है तो नेहमिया का किताब आप पढ़ना. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే నెహెమ్యా గ్రంథాన్ని చదవాలి. नेहमिया बाबुल देश में कैदी के तौर पर ले आ गया हुआ एक व्यक्ति था. మరి నెహెమ్యా గారు బబులోను దేశంలోకి ఖైదీగా, ఒక బందీగా తీసుకోబడిన వ్యక్తి. उनको यरूशलेम के बारे में चिंता आया. ఆయనకు యెరూషలేము విషయమై చింత కలిగింది. और राजा के मदद से यरूशलेम में आया. రాజుగారి సహాయము చేత యెరూషలేములోకి రావడం జరిగింది. ఆయన चारों तरफ दीवार बनाना शुरू किया. నలువైపులా గోడను కట్టడం ఆరంభించినాడు. तब उधर का दुश्मन था टोबिया. ఆ సమయంలో అక్కడ శత్రువు టోబియా ఉన్నాడు. उस तंबू का दुश्मन था टोबिया. ఆ యొక్క గుడారానికి శత్రువు టోబియా ఉన్నాడు. वो इसराइल का चारों तरफ, वो दीवार, इसराइल शहर का चारों तरफ का दीवार बनाने का शत्रु था टोबिया. మరి ఇశ్రాయేలు నలువైపుల గోడ కట్టేటువంటి విషయంలో ఈ వారికి శత్రువు అయినాడు టోబియా. तो जब नेहमिया दीवार बना रहा था, ఎప్పుడైతే నెహెమ్యా ఈ గోడను కడుతూ ఉన్నాడో ये टोबिया उसके खिलाफ बहुत काम किया. ఈ టోబియా దానికి విరోధంగా చాలా పని చేసినాడు. सरकार को उसके खिलाफ करने के लिए कोशिश किया. గవర్నమెంట్ వారిని కూడా వారికి విరోధంగా చేయడం కొరకు ప్రయత్నం చేసినాడు. राजा को उसके खिलाफ करने के लिए कोशिश किया. రాజును కూడా విరోధంగా చేయడం కొరకు ప్రయత్నం చేసినాడు. इस्राएली लोगों को उसके खिलाफ करने के लिए कोशिश किया. ఇశ్రాయేలును కూడా విరోధంగా చేయడం కొరకు ప్రయత్నం చేసినాడు. लेकिन जब तक नेहमिया रहा था उनका कोई काम नहीं चला. ఎప్పటి వరకైతే నెహెమ్యా ఉన్నాడో అతని పనుల్లో ఏ పని జరగలేదు. इसके बाद नेहमिया बाबुल में थोड़ी देर के लिए गया. దాని తర్వాత నెహెమ్యా ఈ బబులోను కొద్ది కాలం కొరకే వెళ్ళినాడు. तब टोबिया एक तंत्र किया. మరి ఆ సమయంలో టోబియా ఒక కార్యం చేసినాడు. उन्होंने इस्राएल का याजक एलियाशीब के रिश्ता ले लिया. మరి ఆయన ఇశ్రాయేలు యాజకుని ఎల్యాషీబుకు ఆ బంధువుగా అయినాడు. एक शादी का प्रोग्राम कर दिया. ఒక వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాడు. ऐसा एलियाशीब और टोबिया दोस्त हो गया. ఈ విధంగా ఎల్యాషీబు గారు ఈ టోబియా ఇరువురు కూడా స్నేహితులైపోయినారు. कैसा टोबिया स्नेहित दोस्त हो गया? ఏ విధంగా టోబియా స్నేహితుడైపోయినాడు? एक मैरिज, एक रिश्ता के द्वारा दोस्त बन गया. ఒక వివాహము ద్వారా, ఒక సంబంధము ద్వారా వారు స్నేహితులైపోయినారు. और आस्ता आस्ता बंधु बड़ा दोस्त हो गया. మరి మెల్లగా మెల్లగా ఈ బంధువు పెద్ద స్నేహితుడైపోయినాడు. एलियाशीब
मंदिर के नजदीक में रहता है, ఈ ఎలియాషీబేమో మందిరానికి దగ్గరగా ఉండేవాడు. लेकिन तोबिया के लिए मंदिर के अंदर एक जगह दे दिया. మరి టోబియా కొరకైతే మందిరము లోపల ఒక స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ये कौन सा स्थान था? ఇది ఎవరి స్థలం మరి? मंदिर में परमेश्वर के लिए धूप जलाना, प्रार्थना करने का जो चीजें रखा है वो चीजें निकालकर तोबिया को दे दिया. మందిరములో ఈ ధూపం వేసేటువంటి ఆ వస్తువులు ఎక్కడైతే ఉంచబడతాయో ఆ వస్తువుల్ని తీసి టోబియాకు ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. तो तोबिया अपना सामान के साथ आकर उधर बैठ गया है. ఇప్పుడు టోబియా ఆయన సామాగ్రితో పాటు ఆ స్థలంలో కూర్చున్నాడు. कौन सा तोबिया? ఎవరి టోబియా? इस्राएल के मंदिर बनाने के लिए पूरा तरह से लड़ता हुआ चला हुआ तो भी आकर बैठा हुआ है. ఇశ్రాయేలు మందిరము కట్టడం కొరకై విరోధంగా మరి పోరాటం చేసిన టోబియా ఇప్పుడు మందిరంలో కూర్చున్నాడు. नेहमिया थोड़ी देर के लिए गया था. నెహెమ్యా కొద్ది కాలం కొరకు వెళ్ళినాడు. तो नेहमिया का देखा तो तोबिया का सामान पूरा अंदर पड़ा हुआ है. నెహెమ్యా చూసిన సమయం లోపల టోబియా సామాగ్రి అంతా వచ్చేసి లోపల ఉన్నది. परमेश्वर के लिए जो आराधना करने का धूप का सारे सामान बाहर. మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ ధూపం వేసే సమస్త ఆ సామాగ్రి అంతా బయట ఉందిగా. इसी मुताबिक इन्हीं दिनों में बहुत तोबिया कलीसिया में आकर बैठा हुआ है. ఇదే విధంగా ఈ రోజుల్లో చాలా మంది తోబియాలు వచ్చి సంఘములో కూర్చొని ఉన్నారు. दिनकरन तोबिया आ गया है. దినకరన్ టోబియా వచ్చేసినాడు. दिनकरन तोबिया आकर लोगों को तसली का बात अंदर रख दिया है. మరి దినకరన్ టోబియా వచ్చేసి ప్రజలందరి కూడా ధైర్యపరిచేటువంటి ఆ సామాగ్రి లోపల ఉంచినాడు. शरीर की बातें अंदर रखा है. శరీర విషయంలో లోపల ఉంచినాడు. ओ आपका कष्ट के लिए मैं प्रार्थना करूंगा. ఓ మీ కష్టముల కొరకై నేను ప్రార్థన చేస్తాను. आपका दुख के लिए प्रार्थना करूंगा. మీ దుఃఖముల కొరకై ప్రార్థన చేస్తాను. आपका कपड़ा नहीं है तो उसके लिए प्रार्थना करूंगा. మీకు వస్త్రాలు లేదు వాటి కొరకు నేను ప్రార్థన చేస్తాను. आप गरीब है तो आपके लिए प्रार्थना करूंगा. మీ బీదలైతే మీ కొరకు ప్రార్థన చేస్తాను. आपके शरीर में दर्द है तो प्रार्थना करूंगा. మీ శరీరంలో నొప్పి కనుక ఉంటే ప్రార్థన చేస్తాను. देखो तोबिया आकर एलियाशीब को बहुत कुछ चीज देता है. మరి టోబియా వచ్చేసి ఎలియాషీబుకు చాలా వస్తువులు ఇస్తున్నాడు. मीठा मीठा चीजें दे रहा है. మరి తీపి తీపి వస్తువులు ఇస్తున్నాడు. एलियाशीब खूब खा रहा है. మరి ఎలియాషీబు అయితే బాగా తింటున్నాడు. एलियाशीब का पुत्र भी खा रहा है. ఎలియాషీబు కుమారులు కూడా తింటున్నారు. एलियाशीब क्या बोलते हैं? మరి ఎలియాషీబు ఏమంటున్నాడు? तोबिया तू कितना अच्छा है. ఓ టోబియా నువ్వెంత మంచివాడవు. तू आने के पहले इतना मीठा मीठा चीजें नहीं मिलते थे. నువ్వు రాకముందు ఇంత మంచి మంచి వస్తువులు దొరికేవి కాదు. इसी मुताबिक दिनकरन को बोलता है. ఇదే విధంగా దినకరన్ గారితో చెబుతున్నాడు. आप प्रार्थना करने के कारण मेरा नौकरी अच्छा हो गया. అయ్యగారు మీరు ప్రార్థన చేయడాన్ని బట్టి నా నౌకరీ మంచిగా దొరికిపోయింది. मेरा बिजनेस बहुत अच्छा हो गया. నా యొక్క వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. मेरा बेटा भी अमेरिका में है. నా పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు बहुत जमीन मिल गया है. నాకు చాలా స్థలము దొరికింది. मैं पैदल चल रहा था. మోడర్న్ కాలినడకతో నడిచేవాడిని. दिनकरन तोबिया దినకరన్ టోబియా आप प्रार्थना करने के कारण మీరు ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి अभी मैं कार में चल रहा हूँ. ఇప్పుడు నేను కారులో నడుస్తున్నాను. यीशु का कलीसिया तोबिया का चीजें लेकर भर कर रखा हुआ है. మరి దేవుని యొక్క యేసుకి సంఘము ఈ టోబియా సమానుతో నిండిపోయింది. और दूसरे एक तोबिया अमेरिका से आया है जोएस में. ఇంకొక టోబియా అమెరికా వచ్చిన జాయస్ మేరని. और दूसरा एक आया बेनहीन तोबिया. మరి ఇంకో వ్యక్తి వచ్చేసినాడు బెనీన్ టోబియా. सारे विश्वासी सेवक लोग तोबिया के सामान से अपना दिल को भर कर रखा है. చాలా మంది విశ్వాసులు సేవకులు ఈ టోబియా సామాగ్రితో హృదయాలను నింపుకొని ఉన్నారు. पहले क्या करते थे? మరి ఏం చేసేవారు? प्रभु तंग मार्ग चाहिए. ప్రభు ఆ ఇరుకు మార్గం కావాలి. ये तंग मार्ग में चलूंगा. ఓ ఇరుకు మార్గం నడుస్తాను. प्रभु मुझे दुनिया में कुछ नहीं चाहिए. దేవా నాకు ఈ లోకములో ఏది అవసరం లేదు. आपका महिमा चाहिए. నీ మహిమ కావాలి. लेकिन दिनकरन तोबिया के बाद మరి దినకరన్ టోబియా వచ్చిన తర్వాత बेनहीन तोबिया के बाद మరి బెనీన్ టోబియా వచ్చిన తర్వాత पॉल तोबिया के बाद కేపాల్ టోబియా వచ్చిన తర్వాత जोएस मेयर तोबिया के बाद జాయస్ మేర్ టోబియా వచ్చిన తర్వాత पास्टर
पास्टर के अंदर भी क्या बैठा हुआ है? పాస్టర్ గారి లోపల ఏం కూర్చొని ఉందిగా? मोटरसाइकिल बैठा हुआ है, మోటార్ సైకిల్ కూర్చొని ఉంది, कार बैठा हुआ है, కారు కూర్చొని ఉంది, अच्छा मकान बैठा हुआ है, మంచి ఇల్లు కూర్చొని ఉంది, अच्छा कपड़ा बैठा हुआ है, మంచి వస్త్రాలు కూర్చొని ఉన్నాయి, बड़ा कलीसिया बैठा हुआ है। మంచి సంఘం కూర్చొని ఉంది। ये पहले 10 मिलने से 20 मिलने से काफी था, మొట్టమొదట 10-20 దొరికితే సరిపోయింది, अभी हजारों चाहिए, ఇప్పుడు 1000 కావాలి, ओ बहुत बड़ा कलीसिया चाहिए, ఇప్పుడు చాలా పెద్ద సంఘం కావాలి, कोयर चाहिए, మరి ప్రార్థన కావాలి, కోయర్ పాటల వారు కావాలి, ओ मिनिस्टर का सपोर्ट चाहिए, ఇప్పుడు మంత్రి గారి యొక్క సపోర్ట్ కావాలి, पुलिस का सपोर्ट चाहिए, ఇప్పుడు పోలీసు వారి సపోర్ట్ కావాలి, बहुत बढ़ गया है। ఇప్పుడు చాలా పెద్దగా మారిపోయింది। एलियाशीब बहुत आशीष पा लिया है, ఎలియాషీబు గారు చాలా ఆశీర్వదించబడ్డారు। एलियाशीब के पास का सब फॉरेन चीज आ गया है, మరి ఎలియాషీబు గారి దగ్గరికి విదేశీ వస్తువులు వచ్చేసినాయి। वो बहुत खुशी है। ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు। परमेश्वर का धूम कहाँ बढ़ा हुआ है? మరి దేవుని యొక్క ఆ ధూప వస్తువులు ఎక్కడ పడి ఉన్నాయి? कोई जगह नहीं है। ఏ స్థలం లేదు। आपका आराधना कहाँ गया? మీ ఆరాధన ఎక్కడికి వెళ్ళింది? इसके पहले आप क्या करते थे? దీనికి ముందు మీరు ఏం చేసేవారు? रोटी हो ना हो आपका स्तुति चाहिए। ఓ ప్రభు, ఆ రొట్టె ఉన్నని లేకపోని గాక నీ స్తుతి కావాలి మాకు। तू घर से मुझे मार कर निकालेगा तो कोई बात नहीं। ఓ ప్రభు, ఆ ఇంటి నన్ను కొట్టి పంపించినా కూడా ఏ చింత లేదు। ये आपका महिमा चाहिए। నాకు నీ మహిమ కావాలి। प्रभु मुझे चप्पल नहीं है तो कोई बात नहीं। ప్రభు, నాకు చెప్పులు లేకపోయినా ఏమీ లేదు। मैं धूम में चलकर आराधना करूंगा। నేను ఎండలో నడిచి ఆరాధన చేస్తాను। प्रभु लोग मुझे कितना भी पिटाई करेंगे तो कोई बात नहीं। ఓ ప్రభు, పిల్లలను ఎంత కొట్టినా కూడా నాకే చింత లేదు। आत्मा का भरपूरी चाहिए। నీ ఆత్మ నింపుదల కావాలి। अभी वो सब चले गया, ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి। अभी कोयर पार्टी चाहिए। ఇప్పుడు పాటలు పాడేవారు కావాలి। कोयर पार्टी आके गीत गाएगा, हाँ बहुत शाबाश बहुत अच्छा गाना चल పాటలు रहा। పాడేవారు వచ్చి పాటలు పాడితే అబ్బా చాలా బాగా పాడుతున్నారు పాటలు అంటారు। ఇప్పుడు ओ बड़ा म्यूजिशियन आर्टिस्ट वाला सब आ गया। ఇప్పుడు చాలా పెద్ద మ్యూజిక్ ఆర్టిస్టులు వస్తున్నారు। ఇప్పుడు ओ पहले आत्मा में रोते रोते अन्य भाषा बोलता था, ఏదైతే ఆత్మలో ఏడుస్తూ ఏడుస్తూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు। अभी क्या करता है? ఇప్పుడు ఏం చేస్తున్నారు? मुस्कुरा रहे हैं, अच्छा म्यूजिक चल रहा है। ఇప్పుడు ఆహా ఎంత మంచి సంగీతం నడుస్తుంది ఇక్కడ। ओ भीड़ भी बहुत है। ఇప్పుడు గుంపు కూడా చాలా పెద్దగా ఉంది। पहले में रेत में बैठते थे, మొదట కింద కూర్చునేవారు, रेत के ऊपर बैठते थे, మొదట భూమి మీద కూర్చునేవారు, अभी कुर्सी में बैठा है। ఇప్పుడు కుర్చీల మీద కూర్చున్నారు। अच्छा हॉल मिल रहा है। ఇప్పుడు మంచి హాల్ దొరుకుతుంది। इसके पहले प्रार्थना सभा में जाने के बाद एक गिलास पानी भी मिलना मुश्किल था। దీనికి ముందు ప్రార్థనా మందిరంగా ఆ సభలకు వెళ్తే ఒక గ్లాస్ మంచి దొరకడం కష్టమైంది। अभी कॉफी मिलता है, खाने का चीज मिलता है। ఇప్పుడైతే మంచి కాఫీ దొరుకుతుంది, తినే వస్తువులు దొరుకుతున్నాయి। ओ केपल धोबिया अमेरिका से आया है, కేబల్ టోబీ అమెరికా నుంచి వచ్చేసినాడు। हमारे लिए स्पेशल ब्रेड लेके आया है, మా కొరకు మంచి ఆ స్పెషల్ బండు తీసుకుని వచ్చేసినాడు। ओ स्पेशल खाना लेके आया है। స్పెషల్ ఖానా తీసుకుని వచ్చేసిన ఆహారం తీసుకుని వచ్చేసినాడు। ओ सब लोग भाषणों को 5 स्टार होटल में खिलाएंगे। మరి పాస్టర్లందరికీ కూడా 5 నక్షత్రాల హోటల్లో తినిపిస్తున్నాడు। पास्टरों को बड़ा लीडरों के साथ में रखेंगे। మరి పాస్టర్లు పెద్ద లీడర్లతో పాటు కలిసి కూర్చోబెడుతున్నాడు। पहले कैसा था? మరి మొదట ఎలా ఉండేది? गली गली में खड़ा होकर प्रचार करता था। మరి సందు సందుల్లో నిలబడి ఆ వాక్యం బోధిస్తుండేవారు। अभी क्या है? ఇప్పుడు ఏమైంది మరి? मैं तो चीफ मिनिस्टर का नजदीक हूँ। ఇప్పుడు నేనైతే ఆ చీఫ్ మినిస్టర్ గారి పక్కన కూర్చున్నాను। ओ मैं बड़ा आदमी हूँ। ఇప్పుడు నేను చాలా పెద్ద వ్యక్తిని। मैं इधर उधर खड़ा होकर प्रचार करने वाला भिखारी नहीं हूँ। मैं నేను అక్కడ ఇక్కడ నిలబడి మరి వాక్యాన్ని బోధించే భికారిని కాదు। अभी मेरा शर्ट देख लो, ఇప్పుడు నా షర్ట్ చూడండి, मेरा शू देख लो, నా షూన్ చూడండి, నా బూట్ मेरा చూడండి, ऐनक देख लो, నా యొక్క అద్దాలను చూడండి, मेरा कार कितना शाइनिंग है देख लो। ఇప్పుడు నా కారు ఎంత అందంగా ఉందో చూడండి। मैं बहुत बड़ा आशीष पाया हुआ हूँ। ఇప్పుడు నేను చాలా పెద్ద ఆశీర్వాదాలు పొందినాను। ओ पास्टर जी, ఓ పాస్టర్ గారు, ये सब तोबिया का माल है। ఇవన్నీ కూడా టోబియా గారి వస్తువులు। आपकी आराधना कहाँ गया? మీ ఆరాధన ఎక్కడికి వెళ్ళిపోయింది? यीशु का प्रेम कहाँ गया? యేసు క్రీస్తు ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? पहले मीटिंग के बाद घर में जाकर हालेलुया हालेलुया बोलता था। మొట్టమొదలు మీటింగ్ తర్వాత ఇంటికి వెళ్ళి
వెళ్ళి హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేవారు अभी टेलीविजन के सामने बैठ कर हाय 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 कर रहा है। ఇప్పుడు టీవీ ముందు కూర్చొని హాయ్ హాయ్ అని చెబుతున్నారు नहीं तो हेडफोन रख करके मजा उठा रहा है। లేనట్లయితే ఈ తలకాయ తగిలించిన ఫోన్ పెట్టుకొని సంతోషిస్తున్నారు पहले क्या करता था? మొదట ఏం చేసేవారు यीशु का प्रेम के बारे में गाता था। యేసుక్రీస్తు ప్రేమను గురించి పాడుతుండేవారు तुम्हारा हालत क्यों ऐसा हो गया? మరి మీ పరిస్థితి ఎందుకు మారిపోయింది तोबिया का माल आ गया है। టోబియా గారి వస్తువులు వచ్చేసినాయి अभी क्या कर सकता है? మరి ఇప్పుడు ఏం చేస్తాం पवित्र आत्मा नेहमिया आया हुआ है। పరిశుద్ధాత్మ నెహెమ్యా వచ్చేసినాడు पवित्र आत्मा नेहमिया इस पंदल के नीचे आया हुआ है। పరిశుద్ధాత్మ నెహెమ్యా ఈ పందిరి కిందికి వచ్చినాడు तोबिया का माल निकाल कर फेंकने के लिए आया है। టోబియా యొక్క వస్తువులను తీసి పారవేయడానికి వచ్చేసినాడు जो